హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక చిన్న మిరాకిల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్లాన్ చేయకుండా అనుకోకుండా నాకు స్వామివారి దర్శనం అయితే దొరికింది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. సో నేను ఆల్రెడీ శ్రీశైలం షార్ట్స్లో నేను మెన్షన్ చేశాను, సేమ్ ఇదే రోజు మా స్వామికి ఇటుములు జరిగాయి, అలాగే నేను శ్రీశైలం కూడా వెళ్తున్నానని చెప్పి. అయితే మా వాళ్ళు ప్లాన్ చేసిన ట్రిప్స్లో ద్వారకా తిరుమల అనేది లేదు. ఫస్ట్ మేము విజిట్ చేయవలసిన ప్లేస్ అమరావతి. అయితే అది చాలా డిస్టెన్స్లో ఉండడం వల్ల ఇక్కడ మాకు లంచ్ టైం అనేది అయిపోయింది. సో ద్వారకా తిరుమలకు వెళ్ళి మేము దర్శనం చేసుకొని లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో నాకు అలా అక్కడికి వెళ్ళగానే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, అనుకోకుండా ద్వారకా తిరుమల దర్శనం అనేది దొరుకుతుంది. అందులోనే నాకు ఈరోజు వారం సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను. ఇంత అదృష్టం మళ్ళీ కలుగుతుందా అని ఫీలింగ్ అనిపించింది అనమాట. అప్పటికి నా మైండ్లో ఉంది, వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలాగైనా నాకు జరిగితే బాగుండు అని చెప్పేసి. బట్ వెళ్ళము కదా అని అనిపించింది. కానీ సడన్గా ఇలా అక్కడికి వెళ్ళగానే నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. దర్శనం క్యూలో నిలబడినప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక థాట్, మనం అనుకుంటే జరగదు, ఆ స్వామివారు పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం అనేసి. నా టర్న్ వచ్చినప్పుడు స్వామిని చూస్తున్నప్పుడు నాకు అనుకోకుండా కళ్ళలో టీయర్స్ అనేవి వచ్చినాయి. ఎందుకో తెలియదు, నేను ఏం కోరికలు కోరతామన్నది కూడా మర్చిపోయాను ఆ స్వామిని చూడగానే. బట్ నా మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టైంలో నాకు ఏమనిపించిందో తెలుసా ఫ్రెండ్స్, మనం ప్లాన్ చేసుకున్న విషయాలు జరగవు, బట్ దేవుడు ప్లాన్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతాయి. నిజంగా చెప్పాలి అంటే ద్వారకా తిరుమల అనేది అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం నాకు ఆ రోజు అనిపించింది. సో నేను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన టైంలో నాకు ఈ వ్రతం గురించి తెలిసింది. సో నేను ఎందుకు ఈ వ్రతం చేయకూడదు అని చెప్పి నాకు అనిపించింది. సో నాకు ఆ టెంపుల్లో ఒక క్లారిటీ వచ్చింది, మనం మన బెస్ట్ ట్రై చేస్తే చాలు, మిగతాదంతా దేవుడి పైన వదిలేస్తే ఆయనే చూసుకుంటారు అని. ఈ 5 వారాల వ్రతంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, కొంచెం పేషెన్స్, సైలెన్స్కి వచ్చే పవర్ అండ్ దేవుడి పైన నమ్మకం. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? మనం లోగా ఉన్న టైంలో దేవుడు ఏమైనా ఒక చిన్న సైన్ ఇవ్వడం, లైక్ ఒక పర్సన్ ద్వారా అయి ఉండొచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం ద్వారా అయినా అయి ఉండొచ్చు. ఏ విషయంలో అయినా మీరు నమ్మకంతో ఒక్క స్టెప్ ముందుకు వేస్తే దేవుడు మనతో ఇంకొక 10 స్టెప్లు ముందుకు వేయిస్తాడు అని నేను నమ్ముతాను. మీరేమంటారు? కొంతమంది అంటూ ఉంటారు, ఇలా పూజలు చేసేయడం వల్ల లేకపోతే టెంపుల్స్కి వెళ్ళిపోవడం వల్ల దేవుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా పోగొట్టేస్తాడా అని. ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ అనేవి రిమూవ్ చేయకపోవచ్చు, బట్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ అయితే మనకి ఇస్తాడు. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగాయా? జరిగితే కనుక లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. సో ఇంకా ఇలాంటి డివోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ 7 వారాల జర్నీలో ఈ 5వ వారం అనేది నాకు ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఫియర్ని తగ్గించింది, ఫెయిత్ని పెంచింది. సో మన వీడియోస్ని ఫాలో అవుతూ నాకు ఎంత సపోర్ట్ చేసిన మీ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 6వ వారం ఆ స్వామివారి వ్రత కథ విందాం. సో వ్రత కథను మిస్ చేయకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहै अनुवेलकृत